ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో రేపు నిర్వహించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల గ్రోత్ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పాఠశాలల్లో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలకు కూడా విస్తరించేందుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి, సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి వెల్లడించారు. వార్తల వివరాలు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల గ్రోత్ సమ్మిట్ 2026ను రేపు విజయవాడలో నిర్వహించనున్నట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 38 ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. సదస్సులో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సహా పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటానన్నారు. ఎంఎస్ఎంఈ రంగ అభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి అవకాశాల విస్తరణ, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నట్లు వెల్లడించారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పీహెచ్సీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సందర్శించారు. పీహెచ్సీలో కొత్తగా ప్రవేశపెట్టిన సంజీవని డిజిటల్ వైద్య సేవల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పీహెచ్సీకి వచ్చి రోగి వైద్య సేవలు పొందడం నుంచి మందులు తీసుకెళ్లే వరకు నిర్వహించే ప్రక్రియను ముఖ్యమంత్రి పరిశీలించారు. సంజీవని ద్వారా టెక్నాలజీని అనుసంధానించి రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. అనంతరం పీహెచ్సీలోని వివిధ విభాగాలను సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడ పనిచేస్తున్న వైద్య సిబ్బందితో మాట్లాడారు. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్ వద్ద ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈరోజు రాత్రి ఉప ముఖ్యమంత్రి రాజమహేంద్రవరానికి చేరుకుంటారని, రేపు ఉదయం పుష్కర్ ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు బోటులో ప్రయాణిస్తూ ఘాట్లను పరిశీలించనున్నట్లు తెలిపారు. అలాగే నల్లా కాలువను కాలుష్యరహితంగా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తారని మంత్రి పేర్కొంటూ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు నల్లా ఛానల్ విషయంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ రకంగా కాలుష్య రహితంగా దాన్ని తయారు చేయని అంశాలను కూడా వారు పరిశీలిస్తారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో కలెక్టర్ గారి నేతృత్వంలో సమీక్షలో ఒక సంవత్సర కాలంగా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఏ రకంగా మన పుష్కరాలని సమర్థవంతంగా నిర్వహించుకోవాలనేటువంటి అంశం మీద కూడా వారు దిశానిర్దేశం చేస్తారు. దాంతో పాటు గోదావరి భద్రతా ప్రమాణాలు ఏ మేరకు చేయాలి, ఇటువంటి అన్ని అంశాల మీద ఒక మొట్టమొదటి కార్యక్రమంగా రేపు జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లోని సచివాలయంలో నిన్న జరిగింది. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు 1,000 కోట్ల రూపాయలను కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. తొలి విడతగా 300 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది. ప్రస్తుతం పాఠశాలల్లో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలకు కూడా విస్తరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జూన్లో నియోజకవర్గానికి 2,000 ఇళ్లను కేటాయించేందుకు అనుమతిచ్చింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడిస్తూ, ఇందిరమ్మ ఇళ్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చి సుమారు 22,500 కోట్లు ఖర్చు పెట్టే కార్యక్రమం చేశాం. రెండో విడత కూడా జూన్ 1వ తారీఖు నాడు ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ కాగజ్ నగర్ గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా రెండవ విడత 2.5 లక్షల ఇళ్లు లాంఛనంగా బెనిఫిషరీస్ కి ఎలకేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్లు ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి, సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులకు ఉచితంగా 3 చక్రాల వాహనాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 17,50,00,000 రూపాయలతో 1,750 మంది విభిన్న ప్రతిభావంతులకు 3 చక్రాల వాహనాలను అందజేస్తున్నట్లు తెలిపారు.
మార్కాపురం జిల్లాలో తొలి విడతగా 40 వాహనాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులకు సంబంధించిన 300 బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపడతామని తెలిపారు. అలాగే ప్రతి జిల్లాలో ఒక దివ్యాంగ భవనం నిర్మించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సాగునీటి వ్యవస్థ మెరుగుదలకు 492 పనులను 27,34,00,000 రూపాయలతో చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. పాలకొల్లులో జలవనరుల శాఖ అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలువల్లో పూడికతీత, అత్యవసర మరమ్మతులు తదితర 241 పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. కాలువలకు నీటి విడుదల కంటే ముందే అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తూడు, గుర్రపుడెక్క తొలగింపు పనులను పూర్తి చేసి చివరి ఎకరం వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గోదావరి డెల్టా ఆధునీకరణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఇందుకోసం 14 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే నిర్వహించి డిపిఆర్ సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు. కర్నూలు సర్వజన ఆసుపత్రి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణంలో సుమారు 15 కోట్ల రూపాయల పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న విశ్రామ్ సదన్కు ఆయన నిన్న భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో ఆసుపత్రిని అగ్రగామిగా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. రోగుల సహాయకులకు విశ్రాంతి కోసం నిర్మిస్తున్న ఈ భవనాన్ని 10 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా రోగులు అధిక సంఖ్యలో ఈ ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి నిన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రంగంపేటలో 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాలుకు తొలుత శంకుస్థాపన చేశారు. దుప్పలపూడిలో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన దుప్పలపూడి కాపవరం రోడ్డును ప్రారంభించారు. బిక్కవోలులో 66 లక్షల రూపాయలతో చేపట్టనున్న రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. కాండ్రేగులలో 1 కోటి రూపాయలతో, సహపురంలో 50 లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్లను ప్రారంభించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా చేసుకుంటూ వెళ్తున్నాము. కేంద్రం ఇచ్చేటువంటి నిధులన్నింటినీ కూడా అందిపుచ్చుకుంటూ మరి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఏ విధంగా పాటుపడుతుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి నేపథ్యం కనుక మున్ముందు కూడా రాబోయే కాలంలో కూడా ఈ కూటమి ఇదే విధంగా సంపూర్ణమైనటువంటి సమన్వయంతో పని చేసుకుంటూ ముందుకు వెళ్తుంది అని చెప్పి తెలియజేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా తిరిగి నొక్కి వక్కాణిస్తుంది. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని, ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 214 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో రేపు నిర్వహించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల గ్రోత్ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పాఠశాలల్లో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలకు కూడా విస్తరించేందుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.